హాయ్ ఫ్రెండ్స్, ఈ కుక్క ఎవరిదో మా ఇంట్లో బెల్ట్ కూడా ఉంది. తప్పిపోయి మా ఇంటికి వచ్చింది. చాలాసేపు అవుతుంది ఆడుకోబట్టి. రాగానే ఏం చేసినాం అంటే అటు ఇటు గేట్ వేసినాం. నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇది పెంచుకుందాం అనుకుంటున్నాం. నాకు నచ్చింది, పెంచుకుందాం అనుకుంటున్నా. కానీ మళ్ళీ ఎవరన్నా వచ్చి అన్న ఇది నాదే, ఇది మాదే కుక్క బ్రో ఇచ్చేయండి అంటే మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది. చూద్దాం, కట్టేసి కొద్దిసేపు మా అవతల పెడతా, బయట అవతల ఫ్లాట్లో. ఎవరన్నా వచ్చి కుక్క నాదే బ్రో ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తా. కుక్కకి దాహం వేస్తున్నట్టుంది. ఇలాక బకెట్ దగ్గర పోయింది, వాటర్ పెట్టినాం. చూడండి ఎంత క్యూట్గా తాగుతుందో. ఇన్కేస్ ఎవరన్నా వచ్చి బ్రో ఈ కుక్క మాదే ఇవ్వండి అంటే ఇచ్చేస్తా బ్రో. రిక్వెస్ట్ చేస్తా ఇవ్వమని, నేను పెంచుకుంటా అని. ఇంకా వాళ్ళు కూడా ప్రేమతో తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా మనం కూడా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టలేం. చూద్దాం, ఎవరన్నా వస్తారని బయటకు తీసుకుపోతాను నేను. వీళ్ళు మా అన్నయ్య పిల్లలు ఫ్రెండ్స్. దీన్ని బయట కట్టారా, ఎవరన్నా వాళ్ళ ఓనర్ వస్తే తీసుకొని పోతారంటే లేదు మనం పెంచుకుందామని ఇంట్లోనే కట్టేసాను ఫ్రెండ్స్. నేను కూడా వద్దని లేక కొద్దిసేపు ఆడుకోరా అని చెప్పిన. కానీ నేను బయట కట్టేసి చూద్దాం, ఈరోజు సాయంత్రం వరకు చూద్దాం. ఎవరన్నా వస్తే ఇచ్చేద్దాం, లేకపోతే రేపు కూడా కట్టేస్తా. ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎవరు రాకపోతే ఇంక కుక్క ఇక మనకే ఫ్రెండ్స్. బయటికి తీసుకెళ్తున్నా అనమాట, కట్టేద్దామని. అవతల ఎవరన్నా ఇన్కేస్ ఎవరన్నా మా కుక్క పోయిందని వస్తే ఇద్దామని బయట కట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ బైక్ కట్టేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బయటే కనిపిస్తుంది అందరికీ, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కుక్క. ఇక్కడ కట్టేద్దాము. ఇన్కేస్ ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తా. కానీ నాకు మాత్రం పెంచుకోవాలని ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంది, నచ్చింది నాకు. ఒకటే కలర్ బాగుంది. నేను కూడా ఎప్పటి నుంచో ఇండియన్ బ్రీడ్ పెంచుకుందామని అనుకుంటున్నా. బ్రీడ్స్ కూడా చూసిన, కాకపోతే ఎవరు సజెస్ట్ చేసినా ఇండియన్ బ్రీడ్ అంత మంచి బ్రీడ్ ఇంకోటి లేదు. అటుగా కూడా నాకు ఈ కుక్కి బాగా చాలా నచ్చింది. చాలాసేపు అవుతుంది ఫ్రెండ్స్, 3 hours అవుతుంది. మొత్తుకుంటా ఉంది కుయ్ 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 అని. ఒక తమ్ముడు వచ్చినాడు, అన్న ఈ కుక్క నాదే అని. 2 days అవుతుందంట వాడు తెచ్చుకొని. వాడు ఏం చెప్తాడు ఏందాం చూడండి. మీదారా ఇది? అందుకే బయట కట్టేసిన ఎవడన్నా అడిగితే తీసుకోవద్దు అని. పిలువ మీదేనారా? దగ్గర వాందే అంట, తీసుకొని వెళ్తున్నాడు. అంటే అది తాడు వరకు మనది, వాంది మిగతా కుక్క ఉందన్నమాట. అందుకే ఆడ వదిలేసిపోతున్నాడు. రావట్లేదు చూడండి ఫ్రెండ్స్, రావట్లేదు. ఎంత పిలిచినా రావట్లేదు. 3 hours 4 hours మనకు అది అడాప్ట్ అయిపోయింది. అస్సలు పోవట్లేదు. మనం అన్ని ఒకసారి అడిగి చూద్దాం, మనకి ఇస్తాడా. ఆ తమ్ముడు పిలిచినా పోవట్లేదు అనమాట. తాడు తీసుకొని పోతాను మళ్ళీ ఇస్తాను అన్నాడు. తీసుకోమని చెప్పిన. తమ్ముడు కూడా చాలా బతలాని అనమాట. ఇవ్వరా అని వాళ్ళ మమ్మీని అడిగి చెప్తా అన్నాడు. తీసుకుపోయి ఏమంటుందా పోయిగా చదువుకోవడం పోయిగా మళ్ళీ అడిగా మమ్మీ ఇవ్వమని చెప్పిందంటే మళ్ళీ వచ్చిండు ఆ తమ్ముడు. మళ్ళీ మనకు బైక్ తీసుకెళ్తా అంటే ఇప్పుడే తీసుకో, మళ్ళీ ఇయ్యను ఇచ్చిండు. మళ్ళీ తీసుకుపోతా అని మళ్ళీ అంటుండు. ఆయనకి ఇవ్వలేదు. కానీ ఇంకా వాళ్ళ మమ్మీ వద్దంటున్నట్టుంది, ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు మనకి ఇచ్చేసింది ఫ్రెండ్స్. దీనికి ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఫైనల్ ఇది మన కుక్క అని. ఈడిచ్చిన తర్వాతనే ఫైనల్ ఇది మన కుక్క అని చెప్పినాను. దీనికి ఒక మంచి నేమ్ సజెషన్ ఫ్రెండ్స్. మీరు సజెస్ట్ చేసిన నేమే నేను ఖచ్చితంగా అదే నేమ్ పెడతాను ఫ్రెండ్స్. మా అన్న కొడుకు చూడండి, ఆయన ముఖంలో ఆనందం. చిన్న బబ్బీ మనకే కుక్క. బాబే మనకే కుక్క. మంచిగా ఉందారా? నువ్వు దూపరా తీస్తా. చూస్తున్నారు కదా మా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. మా కుక్క మనదే అన్నసరికి వాళ్ళ సంతోషం చూడండి. చిన్నప్పుడు నాకు ఇదే ఉండాలి, నాకు కుక్క పెంచుకోవాలి అది అని. కానీ మా వాళ్ళు పెంచుకొని చెప్పేది అనమాట, నీ కుక్కలు ఎందుకు అది ఇది అని. ఇప్పుడు కొంచెం మనం పెద్ద అయినాం కాబట్టి మన ఇష్టం అనమాట. ఏ కుక్కలైనా పెంచుకోవచ్చు, ఏ అయినా పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా? చూస్తున్నారు కదా మన వాళ్ళ ముఖంలో సంతోషం. ఇంకా చిన్నోడైతే ఆ కుక్కను రుద్దుతూనే ఉన్నాడు. 13 new vlogs. Please subscribe, like and share.